ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మండలానికి కోల్డ్ స్టోరేజీలు తీసుకువస్తామని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో జరిగిన కూటమి మహాసభలో ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు, జిల్లా ఇన్ఛార్జ్ తాతయ్య బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాడుగుల నియోజకవర్గంలోని పలువురు వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సీఎం రమేష్ మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల వైఫల్యాలను ప్రజలకు వివరించారు. తనను గెలిపిస్తే అనకాపల్లి అభివృద్ధి కోసం నిత్యం కృషి చేస్తానని సీఎం రమేష్ తెలిపారు. అలాగే ఈ ప్రాంతంలోని రైతులకు నూతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తానని సీఎం రమేష్ తెలిపారు. అబ్బా కూతురు పని అయిపోయింది. ఒక కన్న కొడుకుని ఏ విధంగా చూసాడో మనం చూశాం. ఇతను ఎవరు? వారి భార్య తమ్ముడిని కొడతాడంటే నువ్వు ఎంత మనిషి ఎవరు కావాలి? నీ భార్య ఎవరు కావాలి? పైలోకంలో ఉంటే ఆమె ఎంత బాధపడుతుంది. నువ్వు ఒక ముసలామె, వాళ్ళ మేనత్ అంట. నువ్వు చేసేది అన్యాయం అంటే ఆమెను ఆ వయసులో పట్టుకొని కొట్టాడంటే ఇతను మనిషా మృగమా? నేనంట ఇతన్ని రెక్కీ చేశానంట. ఇతను ఒక ఇంటర్నేషనల్ రెక్కీ అంటే ఏదో చెప్పను. రెక్కీ అంటే ఏదో చెప్పను. ఆ డ్రోన్కు కెమెరా కూడా లేదు. పోలీసులు చెప్పారు. దానికి ఏమీ లేకుండా, ఎందుకంటే డిపాజిట్లు కూడా రావట్లేదు అనే ఫ్రస్ట్రేషన్ లో కాబట్టి ఈ విధంగా దౌర్జన్యం చేస్తే, ఎందుకంటే ఎలక్షన్ సమయం కాబట్టి నేను కూడా ఓపిక పట్టా, చూసా, నా కళ్ళారా ప్రతి ఒక్కరిని చూసా. ఒక్కరు నా కళ్ళల్లో పడితే నేను మర్చిపోయేవాడిని కాదు.